వీణానైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక వీణా గురించి మీరు చెప్పండి, ఈ కేసులో మీకేమనిపిస్తుంది వీణా గురించి? ఈ వీణ గారి మధ్య మీ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరి మధ్య కూడా డీప్ లవ్ ఉంది. ఈ ఎమ్మెల్యే అనేటువంటి అతను ఆవిడ మీద కన్నేశాడు. పెళ్ళైన తర్వాత భర్త బాధ్యత ఉంటుంది. నువ్వు ఎవరినో ఉంచుకున్నావు, ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఆయనను నువ్వు నిందించడంలో నీకేం రైట్స్ ఉన్నాయి? అసలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చాట్ చేయడం మొదలుపెట్టింది కూడా ఈమెనే. ఆయనదేం తప్పు లేదు ఇందులో అసలు. అలాంటి ధర్మంలో నిలబెడుతున్నటువంటి జనసేన పార్టీలో నాకు తెలిసి ఇది వైసీపీ చేస్తున్న కుట్ర అని కూడా చెప్తాయండి. ఎప్పుడో పంపి వాళ్ళ మధ్య ఉన్న పరిచయం, ప్రేమ ఇవన్నీ జరిగినప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా జరిగింది. ఈ అమ్మాయి వారిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? సిగ్గు శరం ఉండాలి కదా ఆడవాళ్లకు. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. సో సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి మరో జంట వచ్చేసారు. పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే శ్రీధర్, అరవ శ్రీధర్, అలాగే ప్రభుత్వ ఉద్యోగి వీణ, వీరిద్దరి రోజుకో ట్విస్ట్ అయితే మొదలవుతుంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో ప్రేక్షకులు కూడా అర్థం కావట్లేదు. మొదట జాన్ 7వ తారీఖున అరవ శ్రీధర్ ప్రమీల వెళ్ళి వీణ మీద కేసు పెట్టింది. మా అబ్బాయిని ట్రాప్ చేస్తుంది, భయపెట్టిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అంటూ ఆవిడ మీద కేసు పెడితే సిఐ చంద్రశేఖర్ దాని కేసు హ్యాండిల్ చేసి, ఆ తర్వాత ఆవిడ పరారులో ఉన్నారు, అందుబాటులో లేరు, దాని గురించి విచారిస్తామని చెప్పిన తర్వాత జస్ట్ 2 డేస్లో వీణ మీడియా ముందుకు ప్రెస్ మీట్ పెట్టింది. ఆవిడ పెట్టడమే కొన్ని లీకేజ్లు అంటారు కదా, సో ఆయన న్యూడ్ వీడియోస్ లేకపోతే ఆయన చాట్ చేస్తున్నటువంటి కొన్ని వీడియోస్ అవన్నీ కూడా రివీల్ చేసింది. దాంట్లో ఇంకా ముఖ్యంగా ఆమె ఏం చెప్పిందంటే, కడపకి నన్ను తీసుకువెళ్తూ నా మీద అఘాయిత్యం చేశారు అంటూ అరవ శ్రీధర్ మీద అయితే కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఎవరిది వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే మరో ట్విస్ట్ ఏంటంటే, చాట్ అంతా కూడా అరవ శ్రీధర్ రిలీజ్ చేశారు. ఆ చాట్లో మొత్తం కూడా ఇదంతా డ్రామా అన్నట్టు కూడా తెలుస్తుంది. వీణకి ఆల్రెడీ పెళ్ళై ఒక బాబు ఉన్నాడు, ఆల్రెడీ బెంగళూరులో కూడా ఇంకో అఫైర్ ఉంది, కావాలని ట్రాప్ చేసినట్టు కూడా ఇప్పుడు జనసేన అధికారులు లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది అభిమానులు ఆ విధంగా మాట్లాడుతుంటే, వీణకి కొంతమంది కావాలని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు, అమ్మాయి మీద అలిగేషన్స్ వేస్తున్నారు, ఒక ఆడపిల్లని మోసం చేయడం ఇలాంటి రాజకీయ నాలుగు అలవాటే కదా అన్నట్టు అమ్మాయిలకు సపోర్ట్గా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక ఇద్దరు వర్గాలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరిది ఎలా ఉన్నాయి అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మైనంపాటి మురళీ శర్మ గారు, వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు. మరి వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇంతకీ ఇందులో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనే విషయాలు కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే మురళీ శర్మ గారు. నమస్కారం. నమస్తే నిశాంత్ శర్మ గారు. మహాదేవ. సో చూసారు కదా, ఇంట్రో మీకు అంతా అర్థమై ఉంటుంది. నేను చెప్పకపోయినా 2 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళు కావాలని డ్రామా ప్లే చేస్తున్నారు అని అంటూ ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయే కావాలని డ్రామా ప్లాన్ చేస్తున్నట్టు ఇటు అరవ శ్రీధర్ మీద, ఇలా 2 వర్గాలుగా అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా వీణానైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక వీణా గురించి మీరు చెప్పండి, ఈ కేసులో మీకేమనిపిస్తుంది వీణా గురించి? ఇంకా వీణ అనే ఆమెను కనుక గమనించినట్లయితే, ఈ వీణ గారి మధ్య మీ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరి మధ్య కూడా డీప్ లవ్ ఉంది, సిన్సియర్ లవ్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇద్దరి మధ్య కూడా నిజమైన ప్రేమ ఉంది వాళ్ళకి. సో ఇది ఎలా స్టార్ట్ అయిందని కూడా చూసుకుంటే, ఆయన శ్రీధర్ అనేటువంటి ఆయన ఇదివరకు ఒక మంచి జాబ్ చేశాడట. జాబ్ చేసి కరోనా టైంలో రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అయ్యి లోకల్గా వాళ్ళ ఊర్లో ఒక సర్పంచ్ పదవి పోటీ చేశాడు, గెలిచాడు. తర్వాత ఏంటంటే జనసేనలోకి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేకి గెలిచాడు. ఆయన వివాహం కాలేదు. కానీ ఇప్పుడు వీణ అనేటువంటి ఆమెకి ఏంటంటే ఆల్రెడీ వివాహం అయింది. 3 years బాబు ఉన్నాడు. కానీ కూడా ఆమె ఈయనకు మెసేజ్ చేసింది, కంగ్రాచులేషన్స్ సార్, మీరు గెలిచారు, సూపర్ అది ఇదని. అప్పుడు అతను మరలా ఈమెకు వెనక్కు కాల్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ కమ్యూనికేషన్ అనేది పెరిగింది. ఇక్కడ ఈ ఎమ్మెల్యే అనేటువంటి అతను ఆవిడ మీద కన్నేశాడు, అది వాస్తవం. ఎమ్మెల్యేని ఆవిడ మీద కన్నేశాడు. కారణం ఏంటంటే, ఆమె క్లియర్గా చెప్పింది, తన హస్బెండ్ వేరే ఊర్లో ఉంటాడు, హస్బెండ్ ఉన్నాడు, అమ్మా నాన్నలు ఎవరు లేరు, చిన్న 3 ఏళ్ల బాబుతో ఉంటారు, ఒంటరి మహిళని ఎవ్వరు లేరు
అని ఆమె క్లియర్గా అతను ఇన్ఫర్మేషన్ అంతా ఈ హింట్స్ అని ఇచ్చేసింది, ఇవ్వాల్సినవన్నీ. మరి ఇచ్చేసింది కదా, మీరు అతనే అంటున్నారు హింట్ ఇచ్చారని, మళ్ళీ ఆయన కన్నేసారు అంటున్నారు. ఒక మాట వారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, డీప్ లవ్ అని అంటున్నారు. సిగ్గు శరం ఉన్న ఏ ఆడదైనా భర్త ఉండంగా ఇంకొక నెల లవ్ చేస్తుందమ్మా. సిగ్గు శరం ఉన్న ఆడవాళ్ళు, మన ధర్మము 10 మందిని రక్షించేది. ఒక హైందవ ధర్మంలో జన్మించిన స్త్రీ, మనము తల్లితో సమానంగా చూసే ఒక స్త్రీ భర్త ఉండంగా, ఇంకో పిల్లవాడు ఉండంగా పక్కవాడికి ప్రేమాగినం ఎట్లా ఇస్తున్నది అంటే, నువ్వు భర్తను మోసం చేయడానికే కదా ఇదంతా చేస్తున్నది. ఇక్కడ డీప్ లవ్ అని ఎలా అంటున్నాడు ఆయన అసలు? అవును సార్, ఎలా అంటారు మీరు? నా దగ్గర అన్ని రీజన్స్ ఉన్నాయి. ఏం రీజన్స్ అండి? ఇప్పుడు పెళ్ళైన తర్వాత మరి మొగోడు కూడా 10 మంది దగ్గర పోతే భార్య మెచ్చుతుందా? భార్య మెచ్చుతుందా చెప్పండి? మెచ్చకపోవచ్చు. మరి మెచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ భర్తకు కూడా నా భార్య నాతో ఉండాలి, నాకు సొంతం అని చెప్పేసేసి అని అనుకున్నప్పుడు పోయి ఇంకొకరిని ప్రేమిస్తున్నా. ఇంకో బాడీ చెప్తామ్మా, ఇతని ఎమ్మెల్యే ఒక పదవిలోకి ఉన్నాడని తెలుసు, సరే కంగ్రాచులేషన్ అని మెసేజ్ పెట్టిండని తెలుసు. ఆ మెసేజ్ పెట్టినప్పుడు థ్యాంక్ యూ సార్ అని అందరికీ పెట్టాడు. నేను సార్ కాదు మేడం అని గుచ్చుకోవాల్సినంత అవసరం ఆ అమ్మాయికి ఏముంది? మొట్టమొదటి సరే ఆయన కంగ్రాచులేషన్ ఆమె ఒక్కదానికి కాదు, అందరికీ కలిపి చెప్పాడు. అందరికీ కలిపి అదొకటే మెసేజ్ పెట్టాడు. ఈమెను ఒక్కదాన్నే ఉద్దేశించి పెట్టాడా? పోనీ ఆమె మేడం అన్నది సరే అక్కడితో అయిపోయింది. దాని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చాట్ చేయడం మొదలుపెట్టింది కూడా ఈమెనే. ఆయనదేం తప్పు లేదు ఇందులో అసలు. అంటే మీ ఉద్దేశం ఏంటి? పదవిని చూసి కావాలని పెళ్లి కాలేదు అని ఒక యువకుడిని ట్రాప్ చేసింది అంటారా? ట్రాప్ చేసింది. అది కూడా ఎలానో కూడా మీకు క్లియర్గా చెప్తా వినండి. ఇప్పుడు వీరితో ప్రూఫ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటున్నారు. ఒక హైందవ ధర్మ రక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆంధ్రాలో కొన్ని విషయాల్లో ధర్మం అనేది నిలబడుతుంది. అవునా? అలాంటి ధర్మంలో నిలబెడుతున్నటువంటి జనసేన పార్టీలో నాకు తెలిసి ఇది వైసీపీ చేస్తున్న కుట్ర అని కూడా చెప్తా మాట్లాడు. ఇందులో రాజకీయ పార్టీని తీసుకురావడం కరెక్ట్ అంటారా? వాళ్ళ మధ్య ఉన్న పరిచయం, ప్రేమ ఇవన్నీ జరిగినప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా జరిగింది అది. ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేదు కూడా కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తల్లి, ఇప్పుడు ఈ జగన్ గారు ఎవరైతే ఉన్నారో సరే వారికి సంబంధం లేదు. ఈ అమ్మాయి వారిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతోమంది. అవునా? ఈయననే ఎందుకు పట్టుకోవాలి? ఆమెకు హక్కు ఉంది. ఎలా హక్కు ఉంటది అంటే ఒక ఓటర్ ఆమెకు హక్కు ఉంది. ఆమె ఆయన నియోజకవర్గంలో ఆయన ఓటర్ ఒక హక్కుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడా? మరి సర్పంచ్లు ఉన్నారే. ఆమె ఇష్టం అంటే అక్కడే నీకు అర్థమైవ్వాల్సింది ఏంటి అని అంటే, ఆమె కొడత కుంభస్థలాన్ని కొట్టాలి అని ఆలోచన. చెప్పకూడదా మీ ఉద్దేశంలో? కంగ్రాట్స్ చెప్పాలనుకున్నప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా, పిల్లవాడే. అవును, ఒక మాట అండి. ఇప్పుడు మీరు ఒక ఆడవారు నేనే మీకు ఫోన్ చేశా, అమ్మా నువ్వు ఒక్కదానివే ఉంటావా, నేను ఉండొచ్చా, నేను రావచ్చా అంటే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు తీసుకొని కొడతాడు ఎవడైనా. పోనీ ఈయన రమ్మంటే, ఇందాక మీరు అన్నారు రమ్మంటే నన్ను కారులో అఘాత్యం చేశానంటే పిలిస్తే నంగరాజలక ఊక్కుంటానే నువ్వు పోయినావు. దీనికి సమాధానం చెప్పండి. మీరు ఇద్దరి మధ్యలో అని అంటున్నారు. ఆ చాట్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ చాట్ లో మొదట ఈవిడ మెసేజ్ చేశారు, కడప సైడ్ వెళ్దామంటే వెళ్తాను, నేను పక్కనే కూర్చుంటాను అన్నారు. కానీ ఈవిడ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు? కడపకి నన్ను బలవంతంగా తీసుకువెళ్ళారు, నేను రాను అంటే నన్ను తీసుకువెళ్లారు, అక్కడ నన్ను బంధించి నా మీద అఘాయిత్యం చేశారు అన్నట్టు కూడా ఆవిడ మాట్లాడుతుంది. మరి చాట్ లో మాత్రం వాళ్ళిద్దరూ చాలా సింపుల్ గా అర్థం చేసుకుని మాట్లాడుతున్నట్టే ఉంది. ఏం చెప్తారు దీనికి? ఇది ముందు జరిగిన సంఘటన, చాట్ అనేది అఘాయిత్యం తర్వాత జరిగినటువంటి సంఘటనలు అవన్నీ. అంటే చాట్ అయిపోయింది. ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మీరు ఏం చేస్తుంటారంటే బలానా చోట గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పింది. ఓకే మీరు మ్యారీడా అని చెప్తే మ్యారీడ్ అని చెప్పింది. మీ ఆయన ఏం చేస్తుంటారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పింది. ఆయన ఎక్కడ ఉంటాడంటే వేరే ఊర్లో ఉంటాడని చెప్పింది. చిల్డ్రన్ ఉన్నారని అడిగాడు. 3 years. ఆయన ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ఓటర్ల సంక్షేమం కోసం కృషి చేస్తుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవడానికి చెప్పాడు కదా ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మహిళా సంక్షేమమే తన లక్ష్యం అని చెప్పాడు కదా. అలా విధంగా ఈ ఎమ్మెల్యే గారు కూడా మహిళా సంక్షేమమే తన లక్ష్యంగా భావించి ఆమె ఒంటరిగా ఉంది కాబట్టి ఆమె ఒంటరితనం తీర్చాలి ఆయన తెగ కృషి చేశాడు. అందుకోసమే కూడా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండదని తెలిసి ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె ఒంటరితనం ఏ విధంగా తొలగించాలి అనే విధంగా కూడా తెగ కృషి చేశాడు. అదేవిధంగా ఆమె ఒక ఓటరు, ఆమె ఏం చేసిందంటే తన నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కాబట్టి
పాపం ఆయన చాలా కూడా రోజంతా కూడా ఎమ్మెల్యే కార్యక్రమాల్లో టెన్షన్గా బిజీగా ఉంటాడు కాబట్టి ఆయన టెన్షన్ డిప్రెషన్ ఇదంతా తొలగించడానికి కూడా ఆయన లాంగ్ డ్రైవ్కి వెళ్తామంటే ఆమె కోఆపరేట్ చేసింది. అయితే అతను వెంబడి లాంగ్ డ్రైవ్కి వెళ్తానంటే ఈమె అందుకే ఒప్పుకొని అంటే వెళ్ళింది. ఒక్క మాట అండి ఇక్కడ ఒక్క మాట అంటే వీరు అనే దాంట్లో వారికి సపోర్ట్ ఇస్తున్నారు, క్లియర్గా తెలుస్తున్నది. అంటే క్రితంలో కూడా ఇలానే ఒక సెలబ్రిటీకి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అంటే ఈయనకు ఆడవాళ్ళంటే పిచ్చి అనేది అయితే నాకు అర్థమవుతుంది. మనము నిజాయితీగా జరిగింది నిజాయితీ అక్కడ ఇందాక మీరు అన్నదేంటి, ఇదంతా ఒక మాట కారులో వెళ్ళింది అయిపోయిన తర్వాత ఈ చాటు అని అన్నారు ఆయన. ఇది కారు కంటే ముందు జరిగిన చాటు. ఏ చాట్ అంటే చాట్లో చాలా ఉన్నాయి అక్కడ, మీరు చెప్పేది ఏ చాటో తెలీదు. అదే నీ పక్కనే పక్కనే ఉంటాను సార్, రండి వెనకెళ్ళ కూర్చుంటాను, తర్వాత ఎటు వెళ్దాం, అవన్నీ చాట్ మీరు చూసారా? రీసెంట్ గా ఆయన రిలీజ్ చేసింది. ఇంకో విషయం ఎమ్మెల్యే గారు మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఎందుకు ఇస్తున్నాడు ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఎందుకు ఇయ్యరండి, ఎందుకు ఇయ్యరు? ఒక మాట ఆయన ఒక ఓటరు ఇందాక మీరే అన్నారు, ఒక ఓటర్ సంక్షేమంగా ఉండాలనుకుంటే సరే ఈమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఈమె మన ప్రమోషన్ కోసం నన్ను కాకాపట్టాలనే ఏదన్నా ఆలోచన అనేది ఏ ఎమ్మెల్యేకైనా వస్తుంది తల్లి, అవునా? సరే వృద్ధిలోకి వచ్చింది అని అంటే ఏదో ఒక ఆస్కారం అయితే ఉంటుందనే దానికి ఒక అర్థం అయితే ఉంది, అవునా? ఇదంతా పక్కకు పెట్టేసి నేను నీ పక్కనే కూర్చుంటా, నీ ఒళ్ళో కూర్చుంటా, నీ మీద కూర్చుంటా, నీ ఇంట్లో కూర్చుంటా అంటే సిగ్గు శరం ఉండాలి కదా ఆడవాళ్లకు. భర్త ఉండంగా నీ పక్కన కూర్చుంటాను పరాయి మొగుడుతో ఎలా అంటది? భర్త లేకపోతే ఇప్పుడు అది కాదండి భర్త లేకపోతే చచ్చిపోయాడనా మీ ఉద్దేశం? భర్త లేడు అంటే బతికున్నాడనా? ఒంటరితనం అంటే నీకు అంత ఒంటరిగా అనిపించినప్పుడు, నీకు సెలవులు వచ్చినప్పుడు, నీ భర్తకి సెలవు వచ్చినప్పుడు పో నీ భర్త దగ్గర ఉండు. అవును, నీ భర్తను వదిలిపెట్టి నాకు నిత్య యవనంగా కావాలి అని అనుకుంటే పో పక్కలతో. అదేదో ఈ ఎమ్మెల్యే పట్టుకోవడం ఎందుకు? బయట కొన్ని కొంపలు అని అంటారు, కొన్ని గుడిసెల్లో ఉంటాయి, ఊరు శివర్లలో ఉంటాయి, వాళ్ళకు ఒక అదే నేను చెప్తున్నా, అదే వాళ్ళు ఒక 500 ఇచ్చి వాళ్ళ సుఖాలను తీర్చుకుంటుంది. ఈమె ఆ ఎమ్మెల్యేకి ఇచ్చేదో బయట వాళ్ళని పిలుచుకోమనండి, మరి అలా పోతుందా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని 25 కోట్లు డిమాండ్ చేస్తున్నది అంటే ఎమ్మెల్యే ఇది ఇవ్వగలుగుతాడు, ఇవ్వలేడు అని. ఇంకొకటి డబ్బు కోసమే, డబ్బు కోసం కాకపోతే 25 కోట్లు ఎందుకు అడుగుతాదండి? ఎందుకు అడుగుతుంది? ఆవిడ జీవితంతో అతను ఆడుకున్నాడు కాబట్టి. ఎలా ఆడుకున్నాడు? ఈమెనే ఆయన దగ్గరకు వచ్చి గెలుక్కున్నది, ఈయననే ఆడుకున్నాడు. ఈయన ఆడుకున్న తర్వాత ఆమె మీద తప్పెలా అవుతుంది? అది అసలు మామూలు విషయం అది. సరే నేను అడిగినాను, ఇంకో మాట చెప్తా వినండి, ఒక్కటే మాట అడుగుతా. మొన్న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు అవునా కాదో ఒక్కసారి నెట్లో కొట్టి చూడండి. ఏంటి? నీకు పెళ్ళైన తర్వాత భార్య పక్కోడితో పోయి పిల్లని కన్నా ఆ భర్తనే తండ్రి అని చెప్పేసేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రీసెంట్గా కూడా వచ్చిందా రాలేదా ఈ ఆర్డర్? వినండి ఒక్క మాట. ఇప్పుడు ఈయనకు పుట్టిన కొడుకు నా భర్తకు తండ్రి అవుతాడు, నా భర్తనే తండ్రి అవుతాడు అనే ఉద్దేశం ఆమెకు కూడా ఉండాలి కదా. రీసెంట్గా విడాకులు అప్లై చేశారు 2 నెలల కిందట. అంటే ఏదున్నా కూడా భర్త బాధ్యత, ఏదున్నా కూడా అక్కడ పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత భర్త బాధ్యత ఉంటుంది. నువ్వు ఎవరినో ఉంచుకున్నావు, ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఆయనను నువ్వు నిందించడంలో నీకేం రైట్స్ ఉన్నాయి అసలు? ఇంకొకటి, బాత్రూమ్ వీడియోస్ బయటికి వచ్చినాయి అంటున్నారు. బాత్రూమ్ వీడియోస్ ఈయనకేం అవసరం అని తీస్తాడు? ఈమె ఫోన్ చేయకుండా ఆ వీడియో పంపించమంటే ఎందుకు పంపిస్తాడమ్మా ఒక మొగోడు? పోనీ బట్టిగా సెల్ఫీ తీసుకొని వీడియో తీసుకొని అదంతా కావాలి నేనే పంపించుకుంటాడా? ఆయన ఫోన్ చేసి మరి ఆయన స్నానం వీడియోస్ అన్ని పెట్టాల్సిన అవసరం ఉంది ఆడవాళ్ళతో. ఎవరు? సరే ఈ ఒక్క వీడియో నేనా వచ్చింది? మరి ఆమె వీడియోలు కూడా చాలా ఉన్నాయి, కానీ అవి బయటికి తీయట్లేదు. ఆమె కొన్నే పెట్టింది, కొన్నే మధ్యలోకి తీసుకువచ్చి పెట్టింది. పూర్తి వివరణ అనేది బయటికి రావాలి. అదేది రాకుండా కేవలం ఆమె పెట్టింది, ఆమె పెట్టిన చాటు, ఆమె పెట్టిన వీడియోలే చూస్తున్నారే. కానీ అసలు ఏంటిదని ఆమె ఫోన్ మన చేతిలోకి రావాలి కదా. ఒకవేళ డిలీట్ అయిన డాటా వినండి, డిలీట్ అయిన డాటా ఏదైతే ఉందో ఆ డిలీట్ అయిన డాటాను కూడా బయటికి తీస్తే ఈమె గెలికందైతే ఏ మనిషి ఒక మొగుడైనా సరేరా తల్లి. సరే
ఇప్పుడు ఇంకొకటి ఇందాక నుంచి డీప్ లవర్స్ అంటున్నారు. అవును. డీప్ లవర్స్ అంటే అమ్మాయి కూడా చాలా ఇష్టంతో అతన్ని ప్రేమించింది అని అంటున్నారు. అవును. అరే పెళ్ళైన తర్వాత డీప్ లవర్ ఎక్కడండి? ఇష్టంతోనే ప్రేమిస్తే ఎందుకు అతని న్యూ వీడియోస్ ఈమె అడుగుతుంది? చెప్పండి, ఎందుకు ఈమె అడిగిందా ఆయన చూపించాడు? బట్టికి ఎందుకు చూపిస్తాడండి? ఇద్దరు కూడా వీడియో కాల్ చేసుకున్నారు. వినండి, ఇద్దరు కూడా వీడియో కాల్ చేసుకున్నారు. ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు ఎంత డీప్ లవర్స్ అంటే కారణం కూడా ఉంది. వాళ్ళిద్దరు అంత డీప్ లవర్స్ అయినప్పుడు ఒక మాట మీరు అన్నదానికి అంత డీప్ లవర్స్ అయితే ఈ వీడియోస్ ఆమె సేవ్ ఎందుకు చేసుకుంటది అంటే కావాలని కుట్రతో ముందే ఇవన్నీ ఆమె ఆలోచించుకున్నది. ఈయనను ఎట్లయినా లోపల వెయ్యాలి, ఈయనకు పదవి లేకుండా చెయ్యాలి, ఈయనకేం లేకపోతే ఆ వీడియోలు బయట ఎందుకు వస్తాయండి? ఎప్పుడో పంపించిన వీడియోలు ఎందుకు తీసుకువస్తుంది? మీరు ఎంత కాదనుకున్నా ఇదే పచ్చి నిజం. ఒకవేళ అంత డీప్ లవర్స్ అనుకుంటే చెప్తా, ఈమెది ఎమ్మెల్యేది ఒకటే కులం అని చెప్పేసి ఆమెని మా ఇంటికి రానిచ్చాను అని ఎమ్మెల్యే గారి తల్లి స్వయంగా చెప్పింది. అంటే కులము ఒకటే అయితే కనుక ఇంటికి రానిచ్చాను ఆవిడ చెప్పిందండి. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఎమ్మెల్యే గారి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆమె దళితులు వీళ్ళు దళితులు అంట, ఒకటే కులం అంట, అందుకని ఆవిడ ఇంటికి రానిచ్చారా ఆవిడే చెప్పింది స్వయంగా. ఎమ్మెల్యే గారి తల్లి గారే చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య కూడా మొదటిసారి అతను ఆమెను బలవంతంగా, ఆమె రన్నింగ్ కామెంటరీ కూడా చేసింది కదా, రన్నింగ్ కామెంటరీ, క్రికెట్ మ్యాచ్లో రన్నింగ్ కామెంటరీ చేస్తుంటారు, బాల్ వేస్తున్నాడు కొట్టి. అదేవిధంగా ఆమె రేప్ ఎలా జరిగిందో రన్నింగ్ కామెంటరీలో చెప్పింది. రేప్ ఎందుకు? అది డీప్ లవర్ ఒక మాట అండి. డీప్ లవర్ అంటున్నారు. డీప్ లవర్ అనగా రేప్ ఎట్లా చేస్తాడమ్మా? మొదటిసారి అలా జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే అప్పుడు తర్వాత డీప్ లవర్స్. అది తప్పు ముచ్చటమ్మా, అది తప్పు ముచ్చట. మొదటిసారి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే వాళ్ళ మీద కక్ష ఉంటుంది, పగ ఉంటుంది, వాళ్ళ మీద ఇష్టమే రాదు. అలాంటిది అంత ప్రేమ ఇతను ఆమెని కన్విన్స్ చేశాడు. ఆమెను కన్విన్స్ చేసి ఏమని కన్విన్స్ చేశాడు? ఈ రోజుల్లో ఇది మామూలు విషయం అయిపోయింది. ఏది మామూలు విషయం అంటే ఎట్లా మామూలు విషయము? శ్రీకాకుళంలో కూడా ఒక జంట ఉన్నారు. ఒక ఆయన ఏమో ఎక్స్ఎమ్మెల్యే, ఆయన తన పెళ్ళాన్ని వదిలేశాడు. ఒక ఆమె ఏమో మొగుడిని వదిలేసింది. వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు. ఇంకొంచెం ఏంటంటే బయట మొగుళ్ళని చంపడం, పెళ్ళాలని చంపడం ఈ మధ్య ఎక్కువైపోయింది. దాని బదులు అవునండి, అక్కడ ఆయన పెళ్ళాన్ని వదిలిపెట్టిండి, ఈమె భర్తను వదిలిపెట్టింది కాబట్టి వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇక్కడ విడాకులు లేవు, ఏమి లేవు. భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది, భర్తతో చాటింగ్ చేస్తుంది, మధ్యలో ఇతను ఎందుకు కలపాలి? నీకంత దూలానందం ఉంటే నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళాలి. ఇతను ఒక ఎమ్మెల్యేగా కూడా ఆవిడ మీద కూడా ఇతను తన అధికారం ప్రయోగించాడు. కానీ ఒక మాట ఎమ్మెల్యే అధికారం చూపించాడంటే, లేదండి ఎమ్మెల్యే అధికారం చూపించాడనంటే నువ్వు అప్పుడే జనాల్లోకి రావాలి. అప్పుడు కాకుండా 5 అబార్షన్లు చేసుకొని వచ్చినావంటే నీ దగ్గర ఆయన మోసం చేయాలని ఆలోచన ఉంటేనే కదా. కావాలని నేను ప్రెగ్నెంట్ అయినా ఇప్పుడు నాకు అబార్షన్ చెయ్యని ఈమెనే కదా అన్నది. ఈయనంతడే ఎందుకంటాడు ఆయన? ఎందుకంటాడు? ఇంకో విషయం చెప్తున్నా. ఈమె బెంగళూరులో ఇదివరకు ఒక అఫేర్ పెట్టుకునే ఉన్నది. తన పెళ్ళైన తర్వాత తన భర్త ఉండగా ఇంకో ఫేర్లు ఇవన్నీ పెట్టుకొని చూస్తే అది ఖచ్చితంగా ఈయననే చేశాడని రుజువు అనేది ఏంటి? మాకు రుజువు అనేది ఏంటి? ఇంకెవరితో అనేది ఎవరిది? ఎమ్మెల్యే ఎందుకు చెప్తాడండి? అసలు ఇది ఎమ్మెల్యేకి ఏం అవసరం అని చెప్తాడు? ఎమ్మెల్యేకి అవసరమే లేదు ఈ విషయం. అసలు ఎమ్మెల్యే గారు ఆమె గర్భానికి నాకు సంబంధం చెప్పాడు ఎక్కడైనా? ఎక్కడ చెప్పలా? ఎక్కడ? ఆయన ఎందుకు చెప్తారండి? నాకు అవసరం లేదు, ఆయనకు అవసరం లేని విషయం అది. ఆయనకు అవసరం లేని విషయం అది. ఖండించాలి కదా. ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఎట్లా వస్తుందండి? ఎట్లా వస్తుందండి? తన సొంతదాని కాబట్టి ఆయన ఎందుకు ఇప్పుడే అంత తొందరగా ముందుకు ఎందుకు వస్తాడు? చెప్పాలి. ఆయన చెప్పడు. ఎందుకంటే చేశాడు కాబట్టి. ఆయన చేయలేదు కాబట్టి చెప్పడు. అంటే చెప్పాడంటే ఆయన చేశాడని అర్థం వస్తుంది. అమ్మా లేదు నిష్కలంగా నాకు సంబంధం ఆయన చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? ఏది మీరు అడిగారా ఆయనను? మీరు అడిగారా అసలు ఆయనను? ఆయన ఎందుకు చెప్తాడండి? నీ అంతటి నువ్వేలా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చేశారా అని చెప్పేసి అడిగితే నాకు సంబంధం లేదు అది అని చెప్పి డైరెక్ట్ చెప్పిండు. ఏమని పెట్టింది తెలుసుకొని మాట్లాడండి. ఏమని పెట్టింది? ఈమె చాలా సార్లు అతని దగ్గర రావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి డీప్ లవ్ అనేది వాళ్ళ అమ్మకు తెలియదు. వీళ్ళ మధ్య డీప్ లవ్ అని ఎందుకు చెప్తున్నానంటే, అంటే డీప్ లవ్ అన్నప్పుడు ఇప్పుడు తల్లికి తెలవకుండా ఎలా ఉంటదమ్మా? లేలే డీప్ లవ్ అన్నప్పుడు అట్లా ఎట్లుంటది? ఆమె ఒకటే కులం అనుకోని, అది కాదమ్మా, ఒకటే కులం అని చెప్పుకొని ఇంట్లోకి తీసుకువచ్చిన తర్వాత డీప్ లవ్ నడుస్తున్న విషయము ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలవకుండా ఉంటదా? ఇంట్లోకి వస్తారు, ఇంట్లోకి తిరుగుతారు, ఆయన రూమ్ లోకి వెళ్తుంది.
ఇది అత్తకి తెలియకుండా ఉంటుందా, తల్లికి తెలియకుండా ఉంటుందా? చెప్పడానికన్నా ఉండాలి. అంటే ఇవన్నీ కావాలని వారి మీద సృష్టించి ఎలిగేషన్ చేస్తున్నటువంటి ఒక నీచమైనటువంటి కుట్ర ఇది. ఎందుకనంటే ఒక ధర్మంగా మీరు ఒక గుర్తుపెట్టుకోండి తల్లి, సనాతన ధర్మంలో పుట్టిన ఏ స్త్రీ అయినా, ధర్మాన్ని రక్షించే ఏ స్త్రీ అయినా భర్తే లోకమని జీవించాలి. ఈ రోజులో అలా లేదు, కలియుగంలో అలా జరగట్లేదు కదా. కలియుగం అంటే మీ ఉద్దేశం ఏంటండి? అసలు మీ ఉద్దేశం ఏంటి అంటే నువ్వు భర్త సరే మీరు అన్నదానికే వస్తావు. నువ్వు భర్తున్నా 10 మందితో తిరగవే, రోగం తెచ్చుకో, నీ రోగం 10 మందికి కూడా అంటించు అని చెప్తున్నారా మీరు? నేను ఆ సందేశం ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే సందేశం అదే ఉన్నది, మీరు ఇచ్చే సందేశం కూడా అదే ఉన్నది. హస్బెండ్ కూడా క్లియర్ గా అర్థమైపోయి పిల్లోని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైందా తల్లి? ఇప్పుడు మీకు అర్థమైందా? పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు ఆమెకి. 2 నెలలు అతను క్లియర్ గా కూడా ఎమ్మెల్యే ఈమెకు చెప్పాడు, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఆ ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మీ దగ్గర ఆ ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ఆ ప్రూఫ్ ఉందా పెళ్లి చేసుకుంటానని? అదే చెప్తాను. చెప్పండి. ఆయన చెప్పాడు కాబట్టి ఆవిడ అతను ఒప్పుకుంది. అరే మీరు ప్రూఫ్ చూపించండి, ఒప్పుకోవడం కాదు, మొదలు ప్రూఫ్ చూపించండి స్వామి. మీరు ప్రూఫ్ చూపించండి, వాళ్ళ పెళ్లి చేసుకుంటాడని ప్రూఫ్ చూపించండి. చూపిస్తాను. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఆమె మీద కేసు పెట్టమని చెప్పింది, కానీ ఎమ్మెల్యే గారు ఆవిడ మీద కేసు కాకుండా ఆపారు. ఎప్పుడు? ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు రీసెంట్గా కేసు అయింది. ఇప్పటివరకు గారు ఎమ్మెల్యే గారు ఎందుకు ఆపారు ఆ మీద కేసు కాకుండా? ఎమ్మెల్యే గారికి తలుచుకుంటే 5 నిమిషాలు అంటే ఇది ఎమ్మెల్యేనే ఆపాడని మీరు అంటున్నారా? ఇందాక మనకు వచ్చిన రిపోర్ట్ ఏంటి? 2 రోజుల తర్వాత ఎందుకు రిజిస్టర్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు కదా, ఇలా మీ అమ్మగారు వచ్చారండి ఆవిడ మీద కేసు పెడతామంటున్నారు అని చెప్తే ఆయన వద్దని చెప్పుంటాడు. వద్దండి పెట్టకండి మీరు ఎట్లా వద్దని చెప్పుంటారు? అది కాదు, ఇప్పుడు ఏమన్నారు? వద్దని చెప్పుంటాడు అని అన్నాడు. వద్దని చెప్పాడో చెప్పకపోతే ఒక్క మాట రా తల్లి, ఒక్క మాట వద్దని చెప్పాల్సినంత అవసరం ఆయనకి ఏమున్నది? లవ్, డీప్ లవ్. ఎవరన్నారు? ఈమె కూడా ఇప్పటి వరకు చూడండి అతని మీద కేసు పెట్టలా. ఎవరు? ఈ అమ్మాయి వీణ పెట్టలా. కేసు పెట్టింది 25 కోట్లు ఎందుకు డిమాండ్ చేస్తాడండి? అంటే ఆ ప్రేమ అనేది లేదమ్మా, ఆ ప్రేమ అనేది కేవలం డబ్బుల కోసం ప్రేమ. ఎమ్మెల్యే గారు వీణను వాయించుకుంటాడు బాగా. ఏవి మీరు అనే వీణ ఏం వీణ అండి? కేసు పెట్టదు, ఆయనేమో ఈవిడ మీద కేసు పెట్టరు. ఎందుకు కేసు పెట్టట్లేదు? ఎందుకు అడిగింది ఆమె? ఏది? అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈమెని ఈమెతో కాపురం చేసి అమ్మా అట్లా ఒక్క నిమిషం అమ్మా ఈయన అన్నదానికి నేను ఒక్కటే ప్రశ్న వేస్తా. పెళ్ళైనా ఏ ఆడదైనా సరే భర్తకు విడాకులు ఇవ్వకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఏ ఎమ్మెల్యే అంటాడు? నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఏ ఆడదంటది? నువ్వు మొదలు విడాకులకే అప్లై చేయలేదు. విడాకులకు అప్లై చేయకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఏ మగవాడు అయినా ఎందుకు చెప్తాడు? ఏం అవసరం అని చెప్తాడు? ఇది ఏమని ఆయన ఏం చెప్తున్నారు? విడాకులకు అప్లై చేయకుండా ఆయన ఎలా పెళ్లి చేసుకుంటాడు? వీణని ఆమె డివోర్స్ అయితే పెళ్లి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆమె భర్త ఉన్నప్పుడు పెళ్లి ఎలా చేసుకుంటాడు? అప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రాసెస్ లో కూడా ఫస్ట్ జరిగే డిస్కస్ ఎక్కడ అది కాదండి. హస్బెండ్ ఏంటంటే అవునండి ఒక భర్తగా ఏం ఆలోచిస్తాడు? దీన్ని ఎలా అయినా సరే, దీన్ని ఎలా అయినా అవునండి ఆయన ఇష్టమే. ఇప్పుడు నేను చెప్తున్నా ఒక భర్త అవునండి, ఒక భర్త బాధ్యతుడు కాబట్టి ఆయన బాధ నేను చెప్తున్నా. ఇప్పుడు ఏ మగవాడైనా ఏమనుకుంటాడు? బయట సమాజంలో ఇలా ఉంటున్నారు కాబట్టి నాన్న వీళ్ళు ఇలా ఉండకు అది ఇది అని చెప్పేసి ఎవరైనా సరే చెప్తూ ఉంటారు, భార్యకు చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటిది అది ఆయన క్లియర్ చెప్పాడు. ఏమని? ఇప్పటికి 100 సార్లు చెప్పాను, వినకపోతే ఏం చేయాలని మొగుడు చెప్పాడు. అవును 100 అది ఎవరైనా సరే అవునండి. పుట్టిన పిల్లలు కూడా 5 సంవత్సరాల వరకు ఎంత చెప్తున్నా మారుతున్నారా? నిదానంగా తెలివి జ్ఞానం ఉన్న తర్వాత పిల్లలు మారుతూ ఉంటారు. ఈ మధ్య కూడా అలా 100 సార్లు చెప్పాను మారలేదు అని అన్నాడు. భయపడి ఉంటాడు. ఈ మధ్య కాలంలో మొగుడిని చంపేసే ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. అతను ఏమనుకుంటున్నాడు? ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఈ మధ్య మొగుడిని చంపినా చంపుతుంది, జరుగుతున్నాయి కదా బయట ఇన్సిడెంట్స్. దాన్ని బట్టి డైవర్స్ ఇస్తే ఆవిడ ఆమె స్వేచ్ఛ ఆమె ఇచ్చేసాడు. అది కూడా ఎప్పుడు ఇచ్చాడు? 2 నెలల కిందనే ఇచ్చాడు. 2 నెలల కిందనే. అవునా?
అయిన తర్వాత అంటే ముందు నుంచి కేసులో భర్త కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా, నువ్వు బ్లాక్ మెయిల్ చెయ్యు, నేను డబ్బులు తీసుకుని చేద్దాము, కానీ ఇప్పుడు కేసు అంతా బ్లాక్ మెయిల్ చేశారని ప్రూఫ్స్ లేవు. అరే బ్లాక్ మెయిల్ చేయండి, వీడియోలు ఎందుకు బయట పెడతాదమ్మా? బ్లాక్ మెయిల్ కాకపోతే వీడియోస్ ఎందుకు బయట పెడతది? ఆ వీడియోలు బయట పెట్టారు కాబట్టి కదా అది బ్లాక్ మెయిల్ కిందకి వస్తుంది. బ్లాక్ మెయిల్ అవుతేనే ఏదైనా అవుతుంది. బ్లాక్ మెయిల్ కాంది వీడియోలు బయటికి రావు. 25 కోట్లు డిమాండ్ చెయ్యరు, అవునా? ఆ 25 కోట్లు కాస్త ఈమె ఇంకెక్కడికైనా తీసుకోపోవచ్చు. అలాంటి వాళ్ళని ప్రోత్సాహం చేస్తూ ఉంటే మీరు చేసేది ప్రోత్సాహమే. ఇందాకేమన్నారు, వీణా వాయించుకోవడం అంటున్నారు. ఆయన అదేంటిది ఇందాకేదో ఒకటి ఈయనకు ఆమెకు డీప్ లవ్ కూడా కాదు, ఏంటిది ఇద్దరు డీప్ లవ్ లో ఉండేసరికి ఇద్దరు అమ్మాయి ఒక్కతే ఉంటుంది కదా, తోడు ఉండాలని పోయినట్టుగా ఒక వడ్డు వాడ అంటే ఈయనకు కావాల్సింది అదే కావచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఏముందో, వాళ్ళిద్దరి మధ్యలో నేను ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా. ఏంటి ఇక్కడ నీ భర్తుండగా నువ్వు పక్కోడితో తిరిగేంత నీకెక్కడి? నువ్వు మొదలు సరే నేను అఘాయిత్యం చేశాడు, అఘాయిత్యం చేసినప్పుడు నువ్వేం చెయ్యాలి? అప్పుడే మీడియా ముందుకు రావాలి. నువ్వు అప్పుడు రాలేదు, 5 సార్లు అబార్షన్ అయింది అని చెప్పుకుంటున్నావు. 5 సార్లు అబార్షన్ అయింది కావచ్చు, అది నొక్కడేనా అంటే మధ్యలో ఈ 5 సార్ల ఎప్పుడు నీ భర్త నీకు ఇంటికి రాలేదా? ఎప్పుడు నీతో కలవలేదా? ఎప్పుడు నీతో ఉండలేదా? అంటే భర్త చేసిన దానికి కూడా ఈయన మీద వేస్తున్నావా నువ్వు? సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇద్దరు చెప్పినా కూడా వ్యాలిడ్ పాయింట్స్. ఎవరిది నిజాలు ఎవరిది అబద్ధాలు అనేది మనం మాట్లాడకన్నా కోర్టు వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా దీంట్లో చాలా ట్విస్ట్లు అయితే వస్తున్నాయి. ముందుగా అందరూ వీణాదే తప్పు అని వీణా మీద చాలా మంది బ్లేమ్ చేశారు, కానీ ఇప్పుడు వీణా డ్రామా అంతా కూడా బయటకు వచ్చేసరికి ఇప్పుడు వీణాది కాదు తప్ప, మొత్తం వీణాది కాదు ఎమ్మెల్యేది అని చెప్తున్నారు. మళ్ళీ కొన్ని వీడియోస్ బయటకు రావడం వల్ల ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఇంకా రేపొద్దున ఎలాంటి వీడియోస్ వస్తాయి ఏంటంటే ఇక్కడ ఒకటేనండి, ఎమ్మెల్యే గారు ఒక సిన్సియర్ లవ్ ఉందని నేను నిరూపిస్తాను. మళ్ళీ లవ్ ఎక్కడదండి? లవ్ అంటాడు, లవ్ లేదు బొంగు లేదు అక్కడ. అతని వీడియోస్ బయట పెట్టింది కదా స్నానం చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా అతని దగ్గర కూడా ఈ వీడియోస్ ఉండే ఉంటాయి, కానీ అతను బయట పెట్టట్లా. హీఈస్ జెన్యూన్. ఎందుకంటే ఇద్దరి మధ్య కన్వర్సేషన్ వీడియో కాల్స్లో 500 కాల్స్ ఉన్నాయి. ఇందులో అతను స్నానం చేసే ఉండొచ్చు, ఈమె స్నానం చేసే కూడా ఉండొచ్చు బహుశా 500 వీడియోస్ అంటే. కానీ ఆవిడకి సంబంధించిన ఒక్కటి కూడా బయట రాలేదా? మరి ఎంత గ్రేట్ పర్సన్ ఎమ్మెల్యే గారు శ్రీధర్. మరి బయటకు వచ్చినాయి, ఆయన చేశాడు కాబట్టి బయటకు వచ్చినాయి. ఆయన స్నానం చేస్తూ వీడియో కాల్ చేశాడు. అవునండి, ఒక మాట, అది వీడియో కాల్లో ఏమి ఉన్నదా? వీడియో కాల్ ఏమి ఉన్నదా? అసలు అదే అసలు గ్రేట్నెస్. ఈమె మీద ఉంది కాబట్టి ఈమె ఏం బయటకు రాకుండా ఆవిడ గౌరవం ఆయన కాపాడాడు. అలాగే ఈయన కూడా అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు కాబట్టి ఆయన మోసం చేయలే, ఆయన ధర్మంగానే ఉన్నాడు. ఆయన ధర్మంగానే ఉన్నాడు. ఇప్పుడున్న ఆడవాళ్ళందరూ ఆ మనిషి ఆ పర్టికులర్ వ్యక్తి అంటే మీరు అన్నట్టుగా నేను అందరూ అన్నట్లా కొంతమంది పెట్టచ్చు. మరి దళితుల మీద దళితులు కేసు పెట్టలేదు నాకు తెలియదు. ఇప్పుడు ఏమే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే అతని పరిస్థితి ఏంటి? ఎస్సీ ఎస్టీ ఎట్లా వేస్తా? దళితుల మీద రానే రాదు, పెట్టకూడదా? అది అసలు రానే రాదు. ఏమో నాకు చట్టం అయితే తెలియదు దాని గురించి. మరి చట్టం తెలియనప్పుడు దీని గురించి మీరు డీప్ లెవెల్ అని ఎందుకు మాట్లాడతారు? పెట్టకూడదా? కులానికి సంబంధించింది అయితే కాదు. సరే, ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే ఒక మామూలుగా పౌరాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి ఇంకా మనం రాబోయే వాళ్ళు వచ్చే ట్విస్ట్లు పోలీసులు ఏమంటారు దాన్ని బట్టి మళ్ళీ డిస్కస్ చేద్దాం. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి UTV తెలుగు.